దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్ పై కన్నేసింది. 4 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ రోజు శుక్రవారం జోహెన్నెస్బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లోని గెలిచి సిరీస్ ను 3-1తో పట్టేయాలని సూర్యసేన భావిస్తుండగా, నేటి మ్యాచ్ లోనైనా నెగ్గి సిరీస్ ను సమం చేయాలని సఫారీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు నేడు మరో పసందైన టీ20 విందు అందనుంది. ఈ సిరీస్ లో సంజు శాంసన్, తిలక్ వర్మ తలా ఓ సెంచరీతో ఫామ్ ను చాటుకున్నారు. గత 2 డక్అవుట్ల నుంచి బయటపడకుంటే శాంసన్ స్థానానికి మరోసారి ఎసరు తప్పకపోవచ్చు. కొంతకాలంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ గత మ్యాచ్ లో అర్ధశతకం బాది గాడిన పడ్డాడు. కానీ ఈ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా తన మార్కును చూపలేదు. ఇదే వేదికలో గత ఏడాది సూర్య టీ20లో తన ఆఖరి శతకాన్ని నమోదు చేశాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో టీ20లో రాణించినప్పటికీ అతడి పాత్రకు న్యాయం చేయడం లేదు. కానీ ఫినిషర్ గా గుర్తింపు పొందుతున్న రింకు సింగ్ గత 3 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కలిపి అతడు చేసింది 28 పరుగులే. తొలి 2 మ్యాచ్ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు మూడో టీ20లో 7వ స్థానంలో వచ్చినా మెరవలేకపోయాడు. స్వదేశంలో 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా రింకు స్థానంతో పాటు జట్టు కాంబినేషన్ విషయంలో జాగ్రత్త అడుగులు వేయాల్సి ఉంది. ఇక మూడో టీ20లో అరంగేట్రం చేసిన రమణదీప్ సింగ్ బ్యాటింగ్ లో మెరిసిన అతడు బౌలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ రోజు మ్యాచ్ లో అద్భుత అవకాశం రానుంది. ఇకపోతే సెంచరీలు ఆడిన తుది జట్టుతోనే 4వ మ్యాచ్ లోను భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ను పక్కన పెట్టి వారి స్థానాల్లో ఎస్ దయాల్, జితేష్ శర్మలకు తుది జట్టులోకి టీం మేనేజ్మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ ఎటువంటి మార్పులు లేకుండానే గత మ్యాచ్ విన్నింగ్ టీం తోనే చివరి మ్యాచ్ లో బరిలోకి దిగాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ నిర్ణయాత్మక 4వ టీ20 జరుగుతున్న జోహెన్నెస్బర్గ్ లో భారత్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2007లో ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దాయాది పాకిస్తాన్ ను ఓడించి ధోనీ సేన ట్రోఫీని ముద్దాడింది ఇక్కడే.